సుస్వాగతం. ఎక్కడ మంచి కాన్సెప్ట్ ఉందో, ఎక్కడ మంచి స్టోరీ ఉందో దానిని ఆదరించేటువంటి ప్రేక్షకులు ఎక్కడున్నారు అంటే మన తెలుగు ప్రేక్షకులు కాక ఇంకా ఎవరు చెప్పండి. న్యాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. అలాగే మన స్టన్నింగ్ సాయి పల్లవి ఫ్యాన్స్ అందరికీ స్వాగతం. కృతి శెట్టి ఫ్యాన్స్ కి స్వాగతం. అలాగే మెరోనా సెబాస్టియన్ ఫ్యాన్స్ కి స్వాగతం. అండ్ సినిమా ఫ్యాన్స్ కి స్వాగతం సుస్వాగతం. మీరందరూ సినిమాని ఇంతగా ప్రేమిస్తారు కాబట్టి నిహారిక ఎంటర్టైన్మెంట్ అనేటువంటి బ్యానర్ ని పెట్టి వెంకట్ బోయనపల్లి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా మనకి అందిస్తున్నటువంటి సినిమా శ్యామ్ సింగర్ రాయ్. మరి శ్యామ్ సింగర్ రాయ్ సినిమాకి సూపర్ డైరెక్షన్ చేశాడు. టాక్సీ వాలా సినిమాని మనకు అందించినటువంటి రాహుల్ సంకృతియా. ఇక మిక్కీ జే మేయర్ గారి మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. 10 కాలాల పాటు అలా గుండెల్లో పదిలంగా మనం దాచుకునేటువంటి సంగీతాన్ని అందించేటువంటి మ్యూజిక్ డైరెక్టర్. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ, నవీన్ ఉలి గారి ఎడిటింగ్, ఇలా ఎన్నో అద్భుతాలతో అద్భుతమైనటువంటి టెక్నీషియన్స్తో మన ముందుకి డిసెంబర్ 24వ తారీఖున వస్తున్నటువంటి శ్యామ్ సింగర్ రాయ్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం. So, Prakriti Avenues Private Limited proudly presents the pre-release event of Shyam Singh Roy, powered by KLM Fashion Mall, Keep Loving More, Big C, alage Dr. Venus Institutes for Skin and Care, and also Just Have. Our associate sponsors are Vijayta Supermarket, Ushodaya Supermarket, Priya Gold and Global Vision. Media partners are My Movie Bazaar and Brochil. Our broadband partners are Excel Broadband. And ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు TV9 and NTVలో వాచ్ చేస్తున్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్ సారిగమా and event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. సో ఈరోజు నాని సినిమా మనం శ్యామ్ సింగ్ రాయ్ థియేట్రికల్ ట్రైలర్ చూసిన తర్వాత అందులో వాసు అనేటువంటి ఒక డైరెక్టర్ క్యారెక్టర్ చూసిన తర్వాత నాకు కూడా ఏదైనా యాంకరింగ్ కాసేపు పక్కన పెట్టి షార్ట్ ఫిల్మ్ ఏదైనా చేయాలని ఒక ఆలోచన వచ్చిందబ్బా. ఆడిషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరు రెడీగా ఉన్నారు? చాలా మందికి హీరో అయిపోవాలని, హీరోయిన్ అయిపోవాలని బలమైనటువంటి కోరికలు ఉన్నాయి. కానీ నేను చూస్తుంది హీరో క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ కాదు, ఫాదర్ క్యారెక్టర్. చేతులెత్తండి. పక్కవాడి చేతులెత్తుతారా ఎవరైనా? ఓకే, మేము కాసేపట్లో ఆడిషన్స్ చేస్తాము. కానీ ఈలోపు మీరు ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ని చూడబోతున్నారు. శ్రావ్య మానస టీమ్ మనకి నాని సినిమాలోని మెడ్లీస్కి డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. నాని సాంగ్స్ అంటే మన గుండె ఎలా కొట్టుకుంటుందో తెలుసా? ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుంది ఎవరంట. బా, శిల్పకళా వేదికలో స్పీకర్స్ చాలా బాగున్నాయి అబ్బా. శ్రావ్య మానస అండ్ టీమ్ రండి రండి రండి. డాన్సర్స్ తక్కువ ఉంటే చెప్పండి అమ్మా, నేను కూడా వచ్చేస్తాను. రండి, కమాన్. థ్యాంక్ యూ సో మచ్ శ్రావ్య మానస అండ్ నాని. మన న్యాచురల్ స్టార్ నాని వచ్చేసారు, ఇక్కడికి వచ్చేసారు. థియేటర్స్ లోకి డిసెంబర్ 24th వచ్చేస్తున్నారు. ఈ క్రిస్మస్ మనదే. ఓకే, సో ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఆ మూమెంట్ వచ్చేసింది. రాహుల్ గారు మొన్న వరంగల్ ఈవెంట్లో మిమ్మల్ని మిస్ అయ్యాం, కానీ ఇక్కడికి వచ్చేసారు. మీ మాటలు వినడానికి మేము కూడా రెడీగా ఉన్నాము. సో స్పెషల్ థ్యాంక్స్ వన్స్ అగైన్ టు ఆల్ ఆర్ స్పాన్సర్స్ who have made this event happen and it's so big. And our special thanks to Dr. Venus Institute of Skin, Hair, Aesthetics and Anti-Aging Clinic located in Chandanagar above Khazana Jewelers. And they are providing the best skin, hair and anti-aging services for more than a decade. That's 12 years more. Dr. Venus is rated as one of the best skin and hair clinics by many international agencies. And Dr. Venus has awarded many awards as best skin clinic in Andhra Pradesh and Telangana in 2019. ఓకే, సో ఇప్పుడు ఈ సినిమాలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్, ఆల్రెడీ సాంగ్స్ మనం 3 సాంగ్లు వినేసాము, బాగా ఆదరించేసాము. మిక్కీ జే మేయర్ గారి సంగీతం అంటే మనందరికీ చాలా ఇష్టం. ఆయన సంగీతం అంటే హ్యాపీ డేసే. ఇప్పుడు ఇందులోని ఒక సాంగ్ వీడియో చూడడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? చేతులెత్తండి. కమాన్ రే. ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటుందో, ఎక్కడ మంచి మ్యూజిక్ ఉంటుందో అక్కడ మన తెలుగు ప్రేక్షకులు ఉంటారు. మరి ఈ సాంగ్ని మనకి చూపించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము.
ఇద్దరు డైరెక్టర్స్ని, ఒకరు వేణు శ్రీరామ్ గారు మనకి ఎంసీఏ సినిమాని అందించినటువంటి డైరెక్టర్, అండ్ అలాగే రీసెంట్గా వకీల్ సాబ్ అందించిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు. ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ శైలేష్ కొలను గారు, హిట్ సినిమాకి దర్శకత్వం వహించినటువంటి శైలేష్, ఇప్పుడు నాని ప్రొడ్యూస్ చేస్తున్న హిట్ 2 కూడా డైరెక్ట్ చేస్తున్న శైలేష్ కి స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. రైజ్ ఆఫ్ శ్యామ్ సింగరాయ్ వీడియో ప్రోమో సాంగ్ మనకి లాంచ్ చేయబోతున్నారు ఇరువురు కలిసి. ఆ తర్వాత మాటలు విందాము. ముందు ఎస్, హాయ్ ఎవ్రీవన్. శ్యామ్ సింగర్ రాయ్ మా బాస్ ఫిలిం డైరెక్టర్ అవడానికి ముందు మీలాగనే పెద్ద నాని ఫ్యాన్ని, ఇప్పుడు కూడా పెద్ద నాని ఫ్యాన్నే. చిన్నగా చేయేశాడు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా. థ్యాంక్ యూ బ్రో. అండ్ ఎవ్రీబడి హూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. రాహుల్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. వెంకట్ గారు ఇస్ ఐఎమ్ గోయింగ్ టు బి వర్కింగ్ విత్ హిమ్ వెరీ సూన్. సో అందరూ చాలా కావాల్సిన వాళ్ళు. సో ఐఎమ్ విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ద విజువల్స్ లుక్ కిక్ యాస్. రాహుల్ థర్డ్ ఫిలిం ఇది, ది ఎండ్తో కలిపితే థర్డ్ ఫిలిం, అండ్ సో మచ్ మెచ్యూరిటీ ఇన్ యువర్ టేకింగ్. ఐ కెన్ సీ ఇట్ లిటరలీ. సో ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఫిల్మ్. అండ్ అందరూ వెళ్ళండి థియేటర్కి, సేఫ్గా చూడండి. అండ్ ద మూవీ షుడ్ బి అ బిగ్ హిట్. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ. శైలేష్ గారు, అలాగే మీకు ఒక అరుదైన రికార్డు ఉంది తెలుసా మీకు? చెప్పండి. ఫస్ట్ పాండమిక్ అప్పుడు జస్ట్ ముందర రిలీజ్ అయినటువంటి హిట్ పోస్టరు కొన్ని నెలల పాటు ఆ పోస్టరే ఉండిపోయింది మాకు. ఆఫ్టర్ హిట్ ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ అనదర్ హిట్ టు కమ్. సో కంగ్రాచులేషన్స్ అండి. వేణు గారు, ఎస్, ఏమంటున్నారు ఈ వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు గారు? అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన అతిథులకి, న్యాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్కి, టీవీ ముందు ఈ ఈవెంట్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ, రాబోతున్న నందమూరి బాలకృష్ణ గారికి ముఖ్య అతిథి, జై బాలయ్య. ఒక్క నిమిషం నేను, అంటే ఈవెంట్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది, నేను ఒక నిమిషం మీరు తీసుకుంటాను. ఈ సందర్భంలో మనం సీతారామ శాస్త్రి గారి గురించి తలుచుకోవాలి. ఎందుకంటే వర్క్ చేసిన ఎంటైర్ టీం, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరూ మాట్లాడతారు. బట్ నేను కూడా వర్క్ చేశాను శాస్త్రి గారితో. శాస్త్రి గారు ఆయన ఒక కవి, ఒక లిరిసిస్ట్ మాత్రమే కాదు, ఆయన ఒక ఆలోచన శక్తి. ఆయన ప్రతి సందర్భంలో ఒక పాటను రాసి మన మస్తిష్కంలో ఒక ఆలోచనని రేకెత్తించిన వ్యక్తి, మన మనసుల్ని గెలుచుకున్న వ్యక్తి. ఐఎమ్ సారీ, నేను గెస్ట్గానే వచ్చాను, బట్ బిఫోర్ స్టార్టింగ్ ఒక 1 minute మనం ఆయనకు నివాళులు అర్పించి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి పల్లవి, and royal welcome, grand welcome to you for the pre-release event. So happy to see you, Kadu. So pretty to see you. So beautiful to see you. So talented to see you. వేణు గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏం లేదండి, నాలాంటి బ్యూటీస్ లైక్ సాయి పల్లవి నేను వస్తే ఏంటి అట్లా సడన్గా ఆపాల్సి వస్తుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. మీరు ఇప్పుడు మాట్లాడచ్చు, ప్లీజ్ కంటిన్యూ. హాయ్ చిన్ని గారు, ఐఎమ్ శ్రీరామ్ వేణు, డైరెక్టర్ ఆఫ్ ఎంసీ.
ఓకే, మీరందరి కోసం నేను రీసెంట్గా అఖండ సక్సెస్ పార్టీలో బాలకృష్ణ గారిని కలిశాను. ఓకే, ఆయన మనందరికీ స్క్రీన్ మీద ఎంత పవర్ఫుల్గా కనిపిస్తారో ఆఫ్ స్క్రీన్ అంత ఫ్రెండ్లీగా, అంత మోడెస్ట్గా, అంత సింపుల్గా ఉంటారు. హ్యాడ్ ఏ గ్రేట్ టైం ఆ రోజు పార్టీలో ఆయనతో. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు ఫర్ కమింగ్ ఫర్ దిస్ అకేషన్. వేణు గారు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. మళ్ళీ ఇంకొకసారి నాలాంటి ఇంకో అందమైన అమ్మాయి వచ్చింది, మెడోనా సెబాస్టియన్ అని. ప్రేమం సినిమాలో చూసినప్పటి నుంచి ఆ అమ్మాయి ప్రేమలో చాలామంది పడిపోయారు. చెప్తున్నాను కదా, ఇలా అమ్మాయిలు ఇలా వస్తే చాలు ట్రాఫిక్ జామ్లు క్రియేట్ చేస్తూ ఉంటారు. సారీ, మిగిలింది కంటిన్యూ చేయండి. ఆ మూడో అమ్మాయి అక్కడ రాకుండా ఆపండి. నేను ఆపుతా. అమ్మ కృతిని అక్కడే ఉండమనమ్మా. కృతిని ఆపానండి, మీరు కంటిన్యూ. నేను మొన్నే అఖండ సక్సెస్ ఫంక్షన్లో బాలకృష్ణ గారిని కలిశాను. మన ఆన్ స్క్రీన్ ఆయన ఎంత పవర్ఫుల్గా ఉంటారో ఆఫ్ స్క్రీన్ అంత సింపుల్గా ఆనెస్ట్గా ఉంటారు. ఆయన ఈ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఆల్ నందమూరి ఫ్యాన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నౌ కమింగ్ టు శామ్ సింగరాయ్. సో వేర్ షుడ్ ఐ స్టార్ట్? సో ఐ స్టార్ట్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ బోయిన్పల్లి వెంకట్ గారు. నాకు ఎంసీ అయిపోయిన తర్వాత నా ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్. ఓకే, ఆయన అడ్వాన్స్ ఇచ్చి ఒక మాట చెప్పారు, ఏంటంటే ₹2 లాభం తక్కువ వచ్చినా పర్లేదు కానీ మంచి సినిమా చేయండి అని చెప్పారు. సో వెంకట్ గారు, మీరు ఒక చాలా మంచి సినిమాతో లాంచ్ అవుతున్నారు. నాని గారు చాలామంది కెరియర్స్ స్టార్ట్ చేశారు, రీస్టార్ట్ చేశారు. మీ బ్యానర్ని స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, నిహారిక ఎంటర్టైన్స్ మీద ఇంకా చాలా మంచి సినిమాలు వస్తాయి. మీ మనసుల్ని గెలుచుకుంటుంది, మీకు అందరికీ గుర్తుండిపోయే బ్యానర్ లాగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్ వెంకట్ గారు, వెల్కమ్ టు ద టాలీవుడ్. మీకు తెలియకపోవచ్చు, ఆయన ఒక ఫైనాన్సర్గా, డిస్ట్రిబ్యూటర్గా చాలా సినిమాలలో కూడా పాలు పంచుకున్నారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ నాని గారు, వెంకట్ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సో రాహుల్ ఆల్ ద బెస్ట్. రాహుల్, ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయో. సో అన్ని రకాల ఒక సింగిల్ ఎమోషన్ తీయడం డైరెక్టర్స్కి చాలా ఈజీ, కానీ అన్ని ఎమోషన్స్ ఉన్న ఒక సినిమాని హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టం. కానీ ఇందులో ఇద్దరు నానిని హ్యాండిల్ చేశారు. ఓకే, సో యూ లక్కీ టు హ్యావ్ 2 క్యారెక్టర్స్ టు వర్క్ విత్ నాని గారు అగైన్. ఆల్ ద బెస్ట్ రాహుల్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మిక్కీ జే మేయర్ గురించి మనం ఎక్కడ అంటే వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి మాట్లాడుకున్నట్టుగా మనం అలా మాట్లాడుకోం, కానీ చాప కింద నీరులాగా హిట్ సినిమాలు అలా చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. హ్యాపీ డేస్, శతమానం భవతి, మహానటి, ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా శామ్ సింగరాయ్. ఓకే, సో మనం మాట్లాడుకోము, స్పెసిఫిక్గా చెప్పుకోము, కానీ ఆయన ప్రతి సంవత్సరం ఏదో ఒక ఆల్బమ్తో మనం అలరిస్తూనే ఉంటారు. మిక్కీ, ఆయన ఐ డోంట్ థింక్ ఈజ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ మిక్కీ, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ లిరిసిస్ట్ కేకే గారు, అలానే శాస్త్రి గారు కూడా ఇందులో 2 పాటలు రాశారు. సో ఐ థింక్ దిస్ ద లాస్ట్ సాంగ్ హీ రోట్. ఐ థింక్ యూ ఆల్ లైక్ దట్ సాంగ్. ఓకే, నౌ కమింగ్ టు చిన్ని గారు అండ్ నాని గారు. ఓకే, సాయి పల్లవి గారి గురించి మనందరికీ తెలుసు. ఆవిడ ఫంటాబులస్ పర్ఫార్మర్. కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ సో మెనీ తెలుగు ఫిలిమ్స్. ఓకే, వీ ఆల్ నో ఆవిడ సౌత్ ఇండియా అందరు ఫ్యాన్స్ ఉన్నారు, కానీ ఆవిడ తెలుగు సినిమాలు చేసి మన తెలుగు సినిమాని ఒక బార్ పెంచుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు తెలుసు సాయి పల్లవి గారు అంటే ఫిదాలో వచ్చిండే, తర్వాత రీసెంట్గా లవ్ స్టోరీలో ఓకే సారంగ దర్యా చేశారు. కానీ ఇంకొక షేడ్ ఆఫ్ హర్ డాన్స్ మనం ఈ సినిమాలో విట్నెస్ చేస్తాం. ఇది కూడా మీ గుండెలో నిలిచిపోతుంది. షీ డిడ్ ఎ వండర్ఫుల్ డాన్స్
అంటే మీరు ఇంకొక షేడ్ ఆఫ్ సాయి పల్లవిని మీ సినిమాలో చూస్తారు. ఓకే, ఐ హ్యావ్ బీన్ టు ద షూట్ దట్ డే, బట్ యు వేర్ ఇన్ సో ఆక్యుపైడ్, ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ, దట్స్ ఐ డిడ్ంట్ కమ్ టు యూ. Okay, and thanks to congrats to all the other heroines, Kriti Sanan and Kriti Shetty and Melano Sebastian. So నా హీరో, నేను ఎప్పుడు నాని గారిని బ్రో అని పిలుస్తాను, నా హీరో అని చెప్పుకుంటాను. నేను నా కెరియర్ని రీస్టార్ట్ చేశారు. నా కెరియర్నే కాదు, చాలామంది కెరియర్స్ని రీస్టార్ట్ చేశారు. సో నాని గారిని గెలవాలంటే చాలా ఈజీ. మీకేమి పెద్దగా ఏం ఆయుధాలు అవసరం లేదు, ఒక మంచి కథ ఉంటే చాలు. ఓకే, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫోర్గ్రౌండ్ ఏంటి, ఫ్రంట్ టు బ్యాక్ ఏమి చూడరు, ఆ కథకి సరెండర్ అయిపోయి చేస్తారు. సో ఇలా డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయడమే కాకుండా సంపాదించిన దాన్ని చాలామంది రకరకాలుగా ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఆయన మళ్ళీ సినిమాలోనే పెట్టి బ్యానర్ ఎస్టాబ్లిష్ చేసి చాలామంది కొత్త వాళ్ళకి లైఫ్ ఇస్తున్నారు. అండ్ బిహాఫ్ ఆఫ్ దెమ్ ఎవ్రీబడి అండ్ మీ, నాని గారు, నేను బ్రో అంటాను, నాని గారు అనాలంటే కొంచెం ఉంది. బ్రో, మోర్ పవర్ టు యూ అండ్ మోర్ ఎనర్జీ టు యూ. I hope and I wish and pray that God should give the same energy so that you will continue encouraging all the new talent. మీరు ఎలా వచ్చారో, మీరు స్ట్రగుల్ అయింది వేరే వాళ్ళు స్ట్రగుల్ అవ్వకూడదని మీరు ఎంకరేజ్ చేస్తున్న విధానం, ఐ బౌ టు యువర్ పవర్. ఓకే, సో శామ్ సింగ్ రాయ్లో నాని గారి గురించి చెప్పాలి. మీ అందరికీ ఏంటంటే, మనందరికీ పక్కింటి నాని గారి లాగా చూడటం మనకి ఇష్టం. న్యాచురల్ స్టార్, మన పక్కింటి అబ్బాయి అనేది మనకి ఇష్టం. కానీ ఆర్టిస్ట్గా తనలో ఇంకెంతో పొటెన్షియల్ ఉంది. యాజ్ అ డైరెక్టర్గా నేను తన పక్కన ఉన్నాను కాబట్టి నాకు తెలుసు హీ కెన్ డూ వేరియటీ ఆఫ్ క్యారెక్టర్స్. కానీ మనకు ఎక్కడో ఏంటంటే, హే నాని గారు అలా జస్ట్ ఎంసీఏలో నేను లోకల్లో అలా మనకు నచ్చుతారు. కానీ ఈ సినిమాలో మీకు కావలసిన నానిని ఒక క్యారెక్టర్లో ఇచ్చేస్తున్నారు వాసు రూపంలో. కానీ తనలో ఉన్న యాక్టింగ్ని, ఆ జీల్ని మీకు కొత్తగా పరిచయం చేయబోతున్నారు శ్యామ్ సింగ్ రాయ్తో. ఆ మీసం, తిప్పిన మీసం, ఆ పెట్టుకున్న స్పెట్స్, ఆ స్మోక్, ఆ ఐస్లో ఒక ఇంటెన్సిటీ ఉంది చూడండి. ఫ్రమ్ హియర్ యు ఆర్ గోయింగ్ టు సీ ఎ డిఫరెంట్ నాని. ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, 24th సుమ గారు ఏమన్నారు, క్రిస్మస్ మనదే. ఏంటండి? క్రిస్మస్ మనదేనా? మనదే. క్రిస్మస్ మనదే. 24th, see you all, everybody in the theaters, first day morning show. All the very best to the team. Thank you very much for the opportunity. ఏమండోయ్ వేణు గారు, అబ్బా, ఆ కృతి శెట్టిని అక్కడ హైటెక్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నుంచి రిలీవ్ చేయండి అమ్మా. అక్కడ ఆపి పెట్టాం మేము వేణు గారి స్పీచ్ మొత్తం కంప్లీట్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ శైలేష్ గారు. అండ్ ఇప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మన డి చైతన్య అండ్ టీమ్ వచ్చేస్తున్నారు with a wonderful dance performance for Rise of Shyam Singh Roy. But before that, special thanks to our sponsors, Prakriti Avenues Private Limited. రియల్ ఎస్టేట్ రంగంలోనే 35 సంవత్సరాల అపార అనుభవం కలిగినటువంటి ప్రకృతి అవెన్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం అంజిబాబు గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా పూర్తయినటువంటి 100 ప్రాజెక్టులు, 1 లక్ష మంది కస్టమర్లు సొంతింటి కలని సాకారం చేసి 2000 మంది సిబ్బంది కలిగినటువంటి ప్రకృతి అవెన్యూస్ అందరికీ అందుబాటు ధరల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ప్రాంతాల్లో వినియోగదారులకి ఇన్స్టాల్మెంట్లో ప్లాట్లు తీసుకునేటువంటి సౌకర్యం, అపార్ట్మెంట్లు, విల్లాలు అందించేటువంటి ఏకైక సంస్థ ప్రకృతి అవెన్యూస్. నిజంగా మిమ్మల్ని చూస్తే ఎంత ముచ్చటేస్తుందో, ఎంత బుద్ధిగా వింటారో. తర్వాత క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, డి చైతన్య అండ్ టీమ్ రెడీగా ఉన్నారు. పిలిచేద్దామా స్టేజ్ మీదకి? లెట్స్ వెల్కమ్ దెమ్. సో ఈ కార్యక్రమాన్ని TV9 అండ్ NTVలో కూడా వాచ్ చేస్తున్నారు, అలాంగ్ విత్ ఇవాళ శిల్పకళా వేదికలో ప్రోగ్రాంతో పాటు. అడిగే అండలేదని, కలబడే కండలేదని, రక్షించాల్సిన దేవుడే రాక్షసుడిగా మారుతుంటే కాగితం కడుపు చీల్చుకు పుట్టి రాయడమే కాదు కాల రాయడం కూడా తెలుసన్న అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే శ్యామ్ సింగ్ రాయ్. ఓకే, సో శ్యామ్ సింగ్ రాయ్ కోసం December 24th వెయిటింగ్ ఇన్ థియేటర్స్. తర్వాత ఇస్తాను డబ్బులు, చాయ్ డబ్బులు కూడా ఇస్తా. ఓకే ఓకే సో ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ని మనకి చూపించడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. మాటకారి, అద్భుతమైనటువంటి స్పీచ్లకి పెట్టింది పేరు మా జెమిని కిరణ్ గారు. కిరణ్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే మరో
బ్యూటిఫుల్ నిర్మాత, ఆల్వేస్ విత్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్, రవంతి రవికిషోర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. కిరణ్ గారు ఒక సాంగ్ లాంచ్ అండి అంతే. Prakriti Avenues Private Limited proudly presents the pre-release event of Shyam Singh Roy, powered by KLM Fashion Mall. Keep loving more. Big C, alage Dr. Venus Institute for Skin and Hair also just have. Kiran garu. శాస్త్రి గారు రాసిన పాటల గురించి మాట్లాడాలంటే ఐ థింక్ మాట్లాడనే తక్కువ అవుతుంది. ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ అసోసియేషన్, ఐ హ్యాడ్ వెరీ గుడ్ అసోసియేషన్ విత్ హిమ్. అవర్ జర్నీ వాజ్ వెరీ వెరీ లాంగ్. ఇప్పుడు ఆయన లేరుని నమ్మటానికి కూడా ఇష్టం లేదు నాకు. ఫార్చునేట్ టు బి హియర్ టు లాంచ్ ది లాస్ట్ సాంగ్ ఆఫ్ శాస్త్రి గారు. లాంచ్ ది సాంగ్. ఎస్, నెలరాజుని ఇలరాన్ని కలిపింది సిరివెన్నెల. కిరణ్ గారు ఒక్కసారి. ఓ కృతి, హలో, వెల్కమ్ కృతి. అసలు వాళ్ళందరూ మనసులో ఒకటే మాట నాకు తెలుసు బాయ్స్, వీడెప్పుడు ముసలోడు కాకూడదే. ఆ డైలాగ్ మొత్తం బాయ్స్ అందరి మైండ్లో ఇప్పుడు, ఓ నేను ముసలోడు కాకూడదు అని అనుకుంటూ ఉన్నారు కృతిని చూడగానే. అండ్ December 24 థియేటర్స్లో చూడబోతున్నాం. మామూలుగానే నాని సినిమాలు అంటే మనకు చాలా ఇష్టం. ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్. ఎందుకంటే లైఫ్లో బోలెడని టెన్షన్లు, ఇంట్లో పని మనిషి రాలేదని, లేకపోతే మొగుడు ఇంటికి రాలేదని, మీకేమో రీఛార్జ్ జరగలేదని, లేదంటే గర్ల్ ఫ్రెండ్ ఫోన్ ఎత్తలేదని, లేదంటే గర్ల్ ఫ్రెండ్ అని ఇన్ని టెన్షన్లతో ఉండేటువంటి మనకి సినిమా ఈజ్ అ కంప్లీట్ స్ట్రెస్ రిలీవర్. టెన్షన్ని మొత్తం ఇట్టే తీసి పడేస్తుంది. అది కూడా మనం సూపర్గా వెళ్ళి థియేటర్లో సినిమాని చూస్తాము. ఆ 2.5 hours ఎంజాయ్ చేస్తాం. మరి నాని ఈసారి 1 కాదు 2 నానీస్ని మనం చూడబోతున్నాం. 1 is వాసు అండ్ అదర్ ఇస్ శ్యామ్ సింగ్ రాయ్. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ రాహుల్ మనల్ని తీసుకెళ్ళిపోయారు కోల్కతాకి. ట్యాక్సీ వాళ్ళ అన్న సినిమా ఏ ముహూర్తాన్ని చేశాడో కానీ ఆ ట్యాక్సీలో ఎక్కేశాడు. ఒక్కొక్క ఊరు తిప్పుదాం అనుకుంటున్నావు, అంతే కదా రాహుల్? హైదరాబాద్ అయిపోయింది, నెక్స్ట్ కోల్కతా, నెక్స్ట్ ఏ ఊరికి తీసుకెళ్తావా అని చూస్తూ ఉన్నాం మేము. ఓకే, సో December 24 ఇన్ థియేటర్స్ శ్యామ్ సింగ్ రాయ్. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో బ్యూటిఫుల్ సాంగ్స్ పాడిన ఫెంటాస్టిక్ సింగర్ అనురాగ్ కుల్కర్ణిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అనురాగ్ ఇందులో ఇప్పుడు 2 సాంగ్స్ని మనకి వినిపించబోతున్నారు. ఒకటి సిరివెన్నెల, అలాగే ఇంకొక సాంగ్ ఇవాళ 7 o'clock రిలీజ్ అయినటువంటి సాంగ్, ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నటువంటి ఆ సాంగ్. 2 సాంగ్స్ని మనకి ఇక్కడ వినిపిస్తున్నారు. ఆ 2 పాటలు రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారే. సో లేడీస్ అండ్ జెంట్మెన్, లెట్స్ హ్యావ్ అనురాగ్ కుల్కర్ణి ఆన్ స్టేజ్ ప్లీజ్. సో ఆల్ ది బెస్ట్ టు కృతి అండ్ అనురాగ్ అండ్ టీమ్. ఆర్ వి రెడీ? ఆల్మోస్ట్. యా, సా ఓకే, వాయించలేదంటే వాళ్ళు రెడీగా ఉన్నట్టు లెక్క. నాకు వాయించడం వాళ్ళకి ఇష్టం లేదు అని. ఓకే, సో హియర్ వి హ్యావ్ అనురాగ్ కుల్కర్ణి. లైఫ్లో మనకు కొన్ని కష్టం వల్ల దొరుకుతాయి, కొన్ని అదృష్టం వల్ల దొరుకుతాయి, కానీ చాలా అరుదైనవి మాత్రమే ఆశీస్సుల వల్ల దొరుకుతాయి. అలాంటి ఆశీస్సే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం. ఆయన రాసిన ఆఖరి 2 పాటలు నా గొంతు ద్వారా రావడం నా పూర్వజన్మ సుకృతం. కాకతాళీయంగా ఈరోజు పౌర్ణమి కాబట్టి ఆ చంద్రుడి వెన్నెల ద్వారా సిరివెన్నెల గారి ఆశీస్సులు మనకు కూడా మనందరికీ అందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 2 పాటలు ఆయనకి అంకితం ఇస్తున్నాను.
మరచినది నిద్దురలో మగత మరిచి ఉదయించినదా కొలుకు చలి మొదటి కళ తన నవ్వులలో తళుకు తన చెంపలలో చమకు తన మువ్వలలో జనకు సరికొత్త కళ. మన రెగ్యులర్ ఆనవాతి ప్రకారం మీరు టార్చ్ లైట్స్ ఆన్ చేస్తా అంటే చేసుకోవచ్చు. ఓపెన్ యువర్ మొబైల్ ఫోన్స్ అండ్ యూ కెన్ స్విచ్ ఆన్ టార్చ్ లైట్స్. దట్స్ గ్రేట్. ఓ చాంగురే ఇంతటి దానా సిరి అన్నది ఈ శారద రాత్రి మిలమిలా చలి కన్నుల తన కళలను కనుగొని అచ్చరువున మురిసి అయ్యహో ఇంతటిది సుందరి ఎవ్వరూ రారు కదా తన సరి సృష్టికే అద్దము చూపగ పుట్టినదేమో నారీ సుకుమారి ఈ నింగికి నేలకి జరిగిన పరిచయమే. That's so great to see you all. పైన వాళ్ళు కూడా ఆన్ చేయొచ్చు యాక్చువల్లీ. మీరు చాలా ఆర్టిస్టిక్ ఉన్నారు. మీరు కూడా కొంచెం ఓపెన్ అప్ అయితే లెట్స్ ఆల్ సెలబ్రేట్ ది జర్నీ ఆఫ్ సీతారామ శాస్త్రి సార్. తెరదాటి చెరదాటి వెలుగు చూస్తున్న బామని సరిసాటి ఎదమీటి పలకరిస్తున్న శ్యాముని ప్రియమారా గమనిస్తూ పులకరిస్తోంది యామిని కలబోసే ఊసులే విరబోసే అసలై నవరాత్రి పూసిన వేకువ రేఖలు రాసిన దీనవల మౌనాలే మమతలై మధురాల కవితలై తుది చేరని కబురుల కథ కడి కదిలెను రేపటి కథలకు మున్నుడిలా తన నవ్వులలో తళుకు తన చెంపలలో చమకు తన మువ్వలలో జనకు సరికొత్త కళ. ఏదిలాని ఎవరైనా చూపనే లేదు కంటికి అదెలాగో తనకైనా తోచనే లేదు మాటకి ఇప్పుడిప్పుడే మనసైనా రేపు దొరికింది చూపుకి సంతోషం సరసన సంకోచం మెరిసిన ఆరంటికి మించిన పరవశలీలను కాదని అనగలమా కథ కదిలే వరుసలా తమ ఎదలే తడిసిన గత జన్మల పొడవున దాచిన దాహం ఇప్పుడే వీరికి పరిచయము తన నవ్వులలో తన చెంపలలో తన మువ్వలలో సరికొత్త కళ తన నవ్వులలో తళుకు తన చెంపలలో చమకు తన మువ్వలలో జనకు సరికొత్త కళ. నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరి వెన్నెల.
deserves a standing ovation. Anurag, that was amazing. And Tanani రాకేష్ గారు ఆన్ పియానో, సచ్ అ వండర్ఫుల్ మ్యూజిషియన్. మన హైదరాబాద్కి, మన తెలుగు ఇండస్ట్రీకి చాలా వీ హ్యావ్ లాట్ ఆఫ్ గ్రేట్ మ్యూజిషియన్స్ హూ విల్ కమ్ అవుట్ ఇన్ ఫ్యూచర్ సూన్. అండ్ మనం కూడా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ డెఫినెట్లీ రీచ్ దేర్. of course. అండ్ నాకు పూర్వజన్మ సుకృతం, ఇలాంటి లిరిక్స్ నాకు వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం వస్తాయని చెప్పి నా నమ్మకం. అండ్ ఈ పాట ఫస్ట్ నాకు లిరిక్ రాగానే నేను ఏడ్ చేసి మిక్కీ సార్కి కాల్ చేసి చెప్పాను, లైక్ అంటే సార్ నాకు ఇట్లాంటి అంటే లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ టు సింగ్ దిస్ సాంగ్ అని. అండ్ ఐ హోప్ ఐ డిడ్ జస్టిస్. అండ్ ఈ వేదిక తరపున ఒక్కసారి వన్ లాస్ట్ టైం అండ్ అఫ్కోర్స్ ఫర్ మెనీ టైమ్స్ ఒకసారి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి నేను ఇంతకన్నా ఏమి ఇవ్వగలనో నాకు తెలియదు, బట్ మీ అందరి సాక్ష్యంగా and I hope he is watching us from above. Yes, as long as we are with his songs, పల్లవిలోను చరణంలోను ఆయన ప్రాణం పదిలంగా ఉంటుంది. అనురాగ్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఒక్కసారి మాకు మీరు ఈ సినిమాలోని 3 సాంగ్స్ పాడారు, 3 అద్భుతమైనటువంటి పాటలే. ఆ రైజ్ ఆఫ్ శ్యామ్ సింగ్ రాయ్ పల్లవి ఒక్కసారి మా కోసం. అయితే రైజ్ ఆఫ్ శ్యామ్ మనము యాక్చువల్లీ మీరంతా నాతో పాడతా అంటే అందరం కలిసి పాడాలి. అందరూ కలిసి పాడతారా? ఎస్, నేను పాడిస్తాను. రెడీ రెడీ, ఒకసారి శృతి చేసుకోండి అమ్మా అందరూ. ఊ సా ఆల్మోస్ట్ డన్. మొదలు. మీకు ఎక్కడ పాడాలో తెలుసు కదా, మీ పోర్షన్స్ మీకు తెలుసు కదా. వెరీ గుడ్. బా, ఇలా చదివి ఉంటే నీకు 100కి 100 మార్కులు వచ్చేవి. పుట్టిందా ఓ అక్షరమే, కాగితపు కడుపు చీల్చే అన్యాయం తలే తెంచే అరగరవాలం నా పదునాకల మేరా అరే ఎగసి పడు అలజడి వాడే, అరే తిరగబడిన సంగ్రామం వాడే, అరే వెనకబడని చైతన్యం వాడే. సింగారాయ్ 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 సింగారాయ్. వావ్, సూపర్. మిక్కీ జే మేయర్ గారు రాలేదు మన ఈవెంట్కి, లేకపోతే ఇందులో నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసేసుకునేవాళ్ళు సింగర్స్ గా. మాకు అసలు ఎంత అద్భుతంగా శృతిలో పాడారు వాళ్ళు. ఓ మై గాడ్, వాళ్ళు శిల్పకళా వేదికలో పాడలేదు, శృతిలో పాడారు. ఇట్ ఇస్ అమేజింగ్. Thank you so much, Anurag, and you are one of the fantastic singers that we have got in this generation. You are amazing. Thank you. Thank you so much. Thank you so much. Thank And you. finally, wishing the team of Shyam Singh Roy all the very best. Hi Nani Garu, hi Pallavi Garu, hi Kriti Shetty, hi Madonna. I'm a very big fan of all you guys. And thank you so much, Rahul Garu, also for such a memorable experience. And thank you so much. అనురాగ్, నువ్వు పాడిన పాటకి సాయి పల్లవి ఫిదా అయిపోయినట్టుంది. ఇందాక నేను చప్పట్లు కొడుతూనే ఉన్నా అసలు కూడా ఇక్కడ ఫుల్ ఫిదా అసలు ఫుల్. ఓకే, యు ఆర్ బ్లషింగ్, ఐ కెన్ సీ. రే గో. యాక్చువల్లీ ఈ పాటకు ఇంకో ఎక్స్పీరియన్స్ అంటే ఐ గాట్ టు వాచ్ హర్ డాన్స్ ఫర్ దిస్ సాంగ్. అంటే షూట్ అప్పుడు ఐ గాట్ టు బీ దేర్ అండ్ షీ వాస్ డాన్సింగ్ ఆల్ త్రూ నైట్. అండ్ అప్పుడు నేను అనుకున్నా అసలు మేము చేసే కష్టం వాళ్ళు చేసే కష్టంకి అసలు దేర్ ఇస్ నో అసలు పొత్తు పంతం లేదు. సో సచ్ అ హార్డ్ వర్కింగ్ ఐ హర్డ్ అరౌండ్ 10 days ఏదో చేశారు. they've been working and అంటే లైక్ అంటే it was a like pleasure for me to watch her dance and shoot for this song. యా, నీకు మాత్రమే ఆ ప్లెజర్ ఎందుకు దక్కాలి, ఆశ దోశ అప్పడం పడ మేము చూస్తాం ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ అనురాగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనురాగ్ చెప్పినట్టుగా ఈ సాంగ్ విన్నాము ఆల్రెడీ. ఇవాళ 7 o'clockకి లాంచ్ అయింది డిజిటల్ ప్లాట్ఫామ్స్లో. ఇప్పుడు వీడియో చూడడానికి మీరు రెడీగా ఉన్నారా? నాని కూడా మెన్షన్ చేయడం జరిగింది, వరంగల్ ఈవెంట్లో ఒక సాంగ్ ఉంది, ఇందులో అసలు సాయి పల్లవి డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే నేను అలా నించొని చూస్తూ ఉంటాను, నేను ఆశ్చర్యానికి లోనవ్వాలి, నేను ప్రత్యేకించి యాక్ట్ చేయక్కర్లేదు అని. మరి ఆ పాట ఇప్పుడు మనము చూడబోతున్నాము. ఓ, ఆవిడ వచ్చి ఐ కాంట్ బిలీవ్ దిస్, ఆవిడ డాన్స్ చేయబోతున్నారు కాదు, ఊరికే ప్రోమో కోసం బాగుంటుందని చెప్పాను, ఆవిడ చేయట్లేదు. ఓకే, సో ఇప్పుడు ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము నిర్మాతలు శ్రీ అనిల్ సుంకర గారిని అండ్ అలాగే రామ్ ఆచంట గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అనిల్ సుంకర గారు మనకి ఇప్పుడు భోలా శంకర అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్
అలాగే రామ్ ఆచంట గారు మనకి దూకుడు, లెజెండ్ లాంటి సూపర్ హిట్ సినిమాల్ని అందించినటువంటి నిర్మాతలు, ఏకే ఎంటర్టైన్మెంట్స్ అండ్ 14 రీల్స్ అధినేతలు, వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. ఆల్సో సుధాకర్ చెరుకూరి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. విరాట పర్వం సినిమాని ఇప్పుడు అందిస్తూ ఉన్నారు, మనకి నిర్మాణ దశలో ఉంది. అండ్ అలాగే రవితేజ గారి రామారావు ఆన్ డ్యూటీ అండ్ ఆడవాళ్ళకి మాత్రమే ఆడవాళ్ళు మీకు జోహారు సినిమాని అందిస్తున్నారు. సుధాకర్ గారికి స్వాగతం పలుకుతూ వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ శ్యామ్ సింగ్ రాయ్లోని ఒక 3 పాటల్ని చూడడం జరిగింది. ఇప్పుడు ఈ సాంగ్ అందరం వెయిట్ చేస్తూ ఉన్నామండి. ఆ సాంగ్ మీరు లాంచ్ చేయబోతున్నారు ఇప్పుడు, ప్లీజ్. I think this is going to remain in the history of Telugu cinema as one of the most beautifully done songs. Superb, sir. అందరికీ నమస్కారం అండి. వెంకట్ బోయినపల్లి గారు ప్రొడ్యూసర్గా లాంచ్ అవటం తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి అవకాశం. ఈజ్ ద ప్రెజెంటర్ ఆఫ్ టాలీవుడ్ అని ముద్దుగా పిలుచుకుంటాం. బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఎవరికి ఏ సహాయం కావాలన్నా ముందుండే మనిషి ఇవాళ ప్రొడ్యూసర్గా వస్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ అండ్ హీఈస్ హియర్ టు స్టే ఇన్ దిస్ ఇండస్ట్రీ. అండ్ నాని ఇందాక వేణు శ్రీరామ్ చెప్పినట్టు he launches and relaunches all the careers and the way you have been doing, it's very lucky for the industry. Thank you and keep always rocking like this. And the heroines Sai Pallavi, Kriti and Madonna, we're very happy that this movie is going to be the best. వెంకట్ గారు టైటిల్ చెప్పారు శామ్ సింగ్ రాయ్. నాకు సమర్ సింహారెడ్డి గుర్తుకొచ్చారు. SSR అనే దానికి తెలుగు ఇండస్ట్రీలోనే ఒక చాలా పెద్ద పదం. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీని ప్రపంచానికి తీసుకెళ్ళిన ఎస్ఎస్ రాజమౌళి గారు. అండ్ సిమిలర్లీ శామ్ సింగ్ రాయ్ మంచి విజయం అనుకుంటుందని అందరూ ఆదరిస్తారని. అండ్ వెంకట్ గారికి, నాని అండ్ ఆల్ హీరోయిన్స్, ఎవ్రీ వన్, they will be proud of this movie. Thank you very much. థ్యాంక్ యూ అండి. రామ్ గారు, సుధాకర్ గారు, ఓకే అంటే మీరు కూడా మాట్లాడితే విషెస్. ఓకే, ఆయన ఇచ్చేసారు సరిపోతుందని అనుకుంటున్నారు. ఓకేనండి, ఓకే ఓకే. ఒక్కళ్ళు భోజనం చేస్తే చాలు అనుకుంటున్నారు వాళ్ళు. అందరూ తిన్నట్టుగా భావిస్తున్నారు. కడుపు నిండిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఈ సాంగ్ మనం వీడియో చూసాము, కానీ ఇక్కడ ఆన్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు ఒక టీమ్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ సత్య మాస్టర్. సో దీన్ని కొరియోగ్రాఫ్ చేసిన వాళ్ళు సాయి వెంకట్ గంగాధర్, అలాగే మధుమిత పేరెంటి అండ్ ఆల్సో సత్య మాస్టర్. సో ప్రణవాలయ అనేటువంటి సాంగ్ డాన్స్ పర్ఫార్మెన్స్కి సిద్ధం. అసలు ఇలాంటి ఈ సాంగ్ విడుదలైన తర్వాత సంక్రీతిగా మనకు అందిస్తున్నటువంటి అద్భుతాన్ని మనం December 24th థియేటర్స్లో చూడబోతున్నాము. అండ్ ఇప్పుడు నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ని స్థాపించి ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా అందిస్తున్నటువంటి వెంకట్ బోయినపల్లి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే చిత్రం దర్శకులు రాహుల్ సంక్రితియా టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. తన మొట్టమొదటి సినిమా విజయ్ దేవరకొండతో టాక్సీ వాలాని అందించినటువంటి రాహుల్ ఇప్పుడు ఈ సినిమాని మనకి అందిస్తున్నారు. వారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ కృష్ణకాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో అవినాష్ కొల్లా గారు, ది ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, పిలిచేద్దామా? స్టైలిస్ట్ నీరజ కోన గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈ స్టోరీ రైటర్ సత్యదేవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సత్యదేవ్ గారు. సారిగామా నుంచి ఆనంద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మనీష్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ శైలేష్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్. హిట్ డైరెక్టర్ ఓకే, సో లెట్స్ ఇన్వైట్ అవర్ లవ్లీ లేడీస్. ముగ్గురిని పిలిచేద్దామా?
మెడోనా సెబెస్టియన్, అలాగే కృతి శెట్టి అండ్ సాయి పల్లవి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ and Shyam Singh. Shreyas Media, South India's one and only movie promotion agency. స్పెషల్ మ్యాషప్స్ కానీ వీడియోస్ కానీ అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాలెంట్స్ అయినా సరే తీసుకొచ్చేది శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. వేణుకుమారి గారు, డాక్టర్ వేణుకుమారి గారు టు ప్లీజ్ ప్రెజెంట్ బొకే టు నాని గారు. Nani garu to please come ahead, and Pallavi, Sai Pallavi, Kriti and Madonna for a picture please. Muguru heroinlu and Nani. Sound koncham tagginchandi. అలాగే వెంకట్ గారు అండ్ డైరెక్టర్ గారు రాహుల్. ఓకే వెంకట్ గారు, మీరు ఏమైనా మాట్లాడతారా? అందరికీ నమస్కారం అండి. మా ఈ సినిమా డిసెంబర్ 24న థియేటర్లో మీ ముందుకు వస్తుంది. మీరు తప్పకుండా చూడండి. ఒకసారి ఈ సినిమాలో పనిచేసిన అందరూ వర్కర్లకి డే అండ్ నైట్ పనిచేశారండి. కోవిడ్ టైంలో పనిచేశారు. సో వాళ్ళందరికీ మీ అందరి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే క్యాస్ట్ అండ్ క్రూ, డైరెక్టర్స్ అందరికీ ఇదండి. సో ఈ సినిమాని తప్పకుండా డిసెంబర్ 24th చూడండి. మీ అందరికీ బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు డైరెక్టర్ రాహుల్ మాట్లాడతారు. డైరెక్టర్ రాహుల్.
ఈరోజు మా ఈవెంట్కి వచ్చిన ఇండస్ట్రీ పెద్దవాళ్ళందరికీ, నా ఫ్రెండ్స్ శైలేష్ కొనుక్ గారికి అండ్ వేణు శ్రీరామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ నాని గారి ఫ్యాన్స్ అందరికీ ఒక గొప్ప చిత్రం 1000 కొత్త చిత్రాలకి తీసే శక్తినిస్తుంది. ఒక థియేటర్కి వచ్చి డబ్బు పెట్టి చూసే ప్రేక్షకుడికి ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు, లేదా 5 సంవత్సరాలు కష్టపడి ఒక బాహుబలినైనా చూపించవచ్చు. ప్రేక్షకుడిని వేరే ప్రపంచంలోకి ట్రాన్స్ఫార్మ్ చేయాలని, ఇంకో లోకంలోకి తీసుకెళ్లాలని తాపత్రయపడే ప్రతి ఫిల్మ్ మేకర్కి నా జోహార్లు. అలాంటి మరొక ప్రయత్నమే ఈ శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా జర్నీ మొదటిసారి మా సత్యదేవ్ జంగా గారు పాయింట్ తీసుకొని, ఓ లైన్ తీసుకొని నా దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ నేను ఎగ్జైట్ అయిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, కథ బెంగాల్కి వెళ్తుంది. నాకు బెంగాల్ అంటే చాలా ఇష్టం. రసాత్మక హృదయం ఉన్న ఎవరికైనా నచ్చే ప్రదేశం అది. అందమైన భాష, అంతకన్నా అందమైన మనుషులు. ఐ సిన్సియర్లీ థ్యాంక్ బెంగాల్ అండ్ మేనేజర్స్, ఏడీస్, బెంగాల్లో మాకు సపోర్ట్ చేసిన టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీ లవ్ యూ బెంగాల్. అండ్ మా చిత్రం ఇది, ఈ సినిమా కేవలం ఒక్కడి వల్ల జరిగే సినిమా కాదు ఇది. డెఫినెట్గా ఈ సినిమాని నేను ఒక్కడనే డైరెక్ట్ చేయలేదు, నాతో పాటు డెస్టినీ కూడా ఈ సినిమాని డైరెక్ట్ చేసింది. అది ఎందుకని చెప్తాను. ఈ సినిమాలో ఒక స్ట్రాంగ్ టీం నాకు సపోర్ట్ చేసింది. బీట్ సినిమాటోగ్రాఫర్ సాను జాన్ వర్గీస్ గారు, ఆయన ఒక జెర్సీలో చూశారు మీరు ఎలాంటి విజువల్స్ ఉంటాయి. ఆ సినిమాని విజువల్గా స్టోరీ టెల్లింగ్ చేశారు, ఒక మూడ్లో చెప్పారు ఆ సినిమాని. మనకి ఇప్పటికీ ఆ సినిమాని చూడగానే ఒక మూడ్ గుర్తొస్తుంది. అది కెమెరాలో ఉన్న ట్రిక్ అది. ఈ సినిమా కూడా అలాంటి ఒక కలర్ని, అలాంటి ఒక కథని ఆయన కెమెరాతో, లెన్స్తో చెప్పారు. సాను సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడ లేరు, బట్ యు ఆర్ ఎ గ్రేట్ టీచర్. మీతో వర్క్ చేసి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిక్కీ జే మేయర్, మనమందరం, నేను పర్టికులర్లీ నా బీటెక్ డేస్లో నా మొదటి లవ్ స్టోరీ ఆయన మ్యూజిక్ మీద నడిచింది, హ్యాపీ డేస్లో. అలాంటిది ఇప్పుడు నా కెరియర్లో నేను ఒక మొదటి లవ్ స్టోరీ చేస్తుంటే ఆయన మ్యూజిక్ ఇస్తున్నాడు. నాకు ఎలాంటి హై ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మిక్కీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంత వెరైటీ ఆఫ్ ఆల్బమ్ ఇచ్చావు. అండ్ సెకండ్ హాఫ్లో తను వాడిన వెరైటీ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, తను కంపోజ్ చేసిన స్కోర్ కానీ మీరు చూస్తే ఇట్స్ అమేజింగ్. నేను ఈ సినిమాకి మొదటి ఆప్షన్ పెట్టుకుంది ఏఆర్ రెహమాన్ గారిని, ఆయన లభించలేదు. నెక్స్ట్ ఆప్షన్ మిక్కీ జే మేయర్. థ్యాంక్ యూ సో మచ్ మిక్కీ. అండ్ తన టీం, తన మ్యూజిషియన్స్, తన అసిస్టెంట్స్ అండ్ లిరిసిస్ట్. మన కేకే గారు సినిమాలో 3 పాటలు రాశారు. థ్యాంక్ యూ సో మచ్ కేకే గారు. అలాగే మన అదర్ సింగర్స్ అందరూ, అనురాగ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మిగతా టీం అందరూ, ఎడిటర్ నవీన్ నూలి, అవినాష్ గారు అద్భుతమైన సెట్ వేశారు. ఈ సినిమాలో ఒక అంతర్మహల్ అన్న ఒక సెట్ ఉంటుంది, అందులో లిటరల్లీ ఆయన ప్రాణం పోసారు దానికి. ఆ ప్రదేశానికి వెళ్తే తిరిగి రావాలనిపించదు. స్కెడ్యూల్ అయిపోయిన తర్వాత మాకు చాలా బాధ వేసింది అక్కడి నుంచి రావడానికి. అంత బ్యూటిఫుల్గా ఆయన బిల్డ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు. అలాగే కాస్ట్యూమ్స్, దాదాపు ఒక 1000 మంది ఆర్టిస్టులు ఒకేసారి ఒక సెట్లోకి వస్తే అంతమందికి కాస్ట్యూమ్స్ మేనేజ్ చేయడం అన్నది జోక్ కాదు. ఎంతోమంది ముంబై నుంచి డిజైనర్స్ని పెట్టుకుందామని చాలా ఆలోచించాం, కానీ నీరజ, యూ డిడ్ వన్ ఫ్యాబులస్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే అదర్ డిపార్ట్మెంట్స్, మేకప్ డిపార్ట్మెంట్ చీఫ్ రంజిత్ గారు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకటరత్నం గారు నాకు ఒక కుడిభుజం లాగా హెల్ప్ చేశారు ఈ సినిమాని. ఇంత ఫాస్ట్గా దీన్ని చేయడానికి మీరే కారణం. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. అండ్ అలాగే అదర్ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ ఇప్పుడు ఎక్కువ టైం తీసుకోను. థ్యాంక్ యూ సో మచ్. మేమందరం కష్టపడి ఈ సినిమాని చీమల్లా పనిచేసి ఒక్కొక్క రాయి పేర్చి ఒక గుడి కట్టాం. ఆ గుడిలోకి మిమ్మల్ని అందరినీ 24వ తేదీన ఆహ్వానిస్తున్నాను. ఆ గుడి కట్టే అవకాశాన్ని మాకు ఇచ్చిన వెంకట్ బోయినపల్లి గారిని థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది డెస్టినీ అవ్వడానికి మరొక కారణం వెంకట్ బోయినపల్లి గారు. ఆయన కనుక లేకపోతే ఈ సినిమా నిజంగా ఇప్పుడు ఇలా ఉండేది కాదు. డెఫినెట్లీ ఆయన మాకు దొరకడం, ఈ కథకి ఆయన దొరకడం మా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పుడు ప్రొడ్యూసర్ లాగా ఆయన లేరు, మాకు సెట్లో ఒక తండ్రిలాగా మమ్మల్ని అందరినీ చూసుకున్నారు. ఇట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. మీ మొదటి బ్యానర్లో మొదటి సినిమా చేసే అదృష్టం, అవకాశం నాకు వచ్చింది. దాన్ని నిలబెట్టుకుంటాను డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పర్టికులర్గా నేను చెప్పాల్సిన విషయం, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్. లిటరలీ నా లాస్ట్ ఒక వారం రోజుల నుంచి ఎవడు నిద్రపోలేదు, 3 రోజుల నుంచి స్నానాలు కూడా చేయలేదు. ఈరోజు ఈవెంట్ స్నానం చేసి వచ్చారు పాపం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. చాలామంది ఉన్నారు, పేర్లు చెప్పలేను. ఎస్పెషల్లీ రాజేష్, రమేష్, నాగేంద్ర, థ్యాంక్ యూ సో మచ్. కేశవ్, వీళ్ళందరూ కాకుండా నా స్ట్రెంగ్త్ త్రూ అవుట్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ని, ఇంత పెద్ద
క్యాన్వాస్ని హ్యాండిల్ చేయడం నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఇంత బడ్జెట్ని, దాదాపు 60 కోట్ల బడ్జెట్ని హ్యాండిల్ చేసి స్కెడ్యూల్ చేయాలి అంటే దానికి మా కో డైరెక్టర్ శివ గారు, మా సెట్లో పెద్ద పులి. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. అలాగే మా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్స్లో ఉన్న అసిస్టెంట్స్ అందరూ, ఎడిటింగ్ డిపార్ట్మెంట్స్ ఎస్పెషల్లీ పాపం వాళ్ళని అయితే అక్కడ స్టూడియోలోనే వాళ్ళు బంధించేసారు. వాళ్ళు అక్కడే పరుపులు వేసుకొని అక్కడే పడుకొని అక్కడే లేచి ఎడిటింగ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సాగర్ అండ్ బాలు. సో ఓకే, ఈ సినిమా డెస్టినీ అవ్వడానికి ఇంకొక కారణం ఏంటి అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన నాకు ఆయన అంటే చాలా ఇష్టం. మొదటిసారి ఆయనతో పాట రాయించుకుందాం అనుకోవడానికి నాకు మొదట్లో ధైర్యం సరిపోలేదు. ఆయన దగ్గరికి వెళ్ళి పాట అడిగి సందర్భం చెప్పి ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేంత స్థాయి నాకు లేదని నాకు తెలుసు. అందుకే ధైర్యం సరిపోలేదు. కానీ ఒక స్కెడ్యూల్ చేసి అవుట్పుట్ చూసుకున్న తర్వాత ఎక్కడో ధైర్యం వచ్చింది, వెళ్ళొచ్చు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి చివరిలో ఒక 2 పాటలు ఉన్నాయి సార్ మీరు రాయాలి అని చెప్పి అడిగాను. ఆయన రాశారు, అద్భుతంగా రాశారు, ప్రాణం పెట్టి రాశారు. ఎంత గొప్పగా రాశారంటే కొన్ని విజువల్స్ చూసి సాయి పల్లవి గారి కళ్ళు చూసి లైన్స్ రాశారు, చెంపలు చూసి లైన్స్ రాశారు, ఆమె నవ్వు చూసి లైన్స్ రాశారు, నాని గారి మీసం చూసి లైన్స్ రాశారు, విజువల్స్ చూసి లైన్స్ రాశారు, కాస్ట్యూమ్స్ చూసి లైన్స్ రాస్తారు. ప్రతి ఒక్కటి ఆయన రాసే 5 నిమిషాల పాటకైనా సరే 3 గంటల చిత్రాన్ని మనసులో పెట్టుకొని ప్రతి అక్షరం ఏదో చెప్పాలి అని తాపత్రపడి రాస్తారు. అందుకే ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఎందుకు ఒక హిమాలయ పర్వతం నుంచి ఒక ఆఖరి మంచు బిందువు ఎందుకు నా మీద పడింది, ఒక మహాసముద్రంలో ఆఖరి అల ఎందుకు మమ్మల్ని తాకింది, సీతారామ శాస్త్రి గారి ఆఖరి పాట మాకు ఎందుకు వచ్చింది, ఇది డెస్టినీ కాకపోతే మరేంటి. అంతటి మహానుభావుడు ఆయన సంతకాన్ని ఇచ్చి పెట్టి ఇది నా చివరి పాట అవుతుంది అని చెప్పి మరీ వెళ్ళిపోయారు. సార్ మీతో పాట రాయించుకున్నప్పుడు నేను అడిగాను, మీరు మా ఈవెంట్కి రావాలి, ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావాలి అంటే అప్పుడు మీరు అన్నారు తప్పకుండా వస్తానన్నా, నేను ఎందుకు రాను, ఇది నా సినిమా అన్నారు. ఈరోజు లేరు, మాట తప్పారనుకున్నాను. కానీ ఇందాక అనురాగ్ నువ్వు ఇక్కడ పాడుతుంటే లిటరల్లీ బ్రదర్ మాకు కనపడ్డారు, శాస్త్రి గారు కనపడ్డారు. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాజ్ బ్యూటిఫుల్. ఆయన పాడుతుంటే బ్యాక్గ్రౌండ్ నుంచి ఆ సిరివెన్నెల లైటింగ్ వేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్ ఆర్గనైజర్స్. ఐసా పల్లవి హౌ ఎమోషనల్ షీ వెంట్, మమ్మల్ని అలా ట్రాన్స్ఫార్మ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ శాస్త్రి గారు. వి మిస్ యూ అలాట్. అండ్ మీరు నాకు నా జీవితంలో పిరికితనాన్ని పాతరేసి నాకు ధైర్యం నేర్పిన గురువు. ఆయన ఒక మాట చెప్పేవారు, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అంటూ పాట రాసిన నాకు భయపడే హక్కు లేదు. శ్యామ్ సింగర్ లాంటి క్యారెక్టర్ని చెబుతూ ప్రపంచానికి చెప్తున్న నీకు భయపడే అవసరం లేదు, గుర్తుపెట్టుకో అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మాత్రం స్టేజ్ మీద నిలబడి ఇలా మాట్లాడగలిగే ధైర్యం కూడా మీ నుంచే వచ్చింది. ప్రతిరోజు ఎప్పుడు భయం కలిగినా మిమ్మల్ని మనసులో తలుచుకుంటున్నాను, మీరు నాతో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నాకు చాలా 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 స్పెషల్ ఫర్ దిస్ వన్ రీజన్. అండ్ కమింగ్ టు మై అమేజింగ్ కాస్ట్, ఈ సినిమాకి చాలా ముఖ్యమైన పాత్రలో నటించారు మురళీ శర్మ గారు, జిషు సేన్ గుప్తా గారు, లీలా శాంసన్ గారు, సుబలేఖ సుధాకర్ గారు, అభినవ్ గోమతం, ఇంకా చాలామంది యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ అద్భుతమైన పాత్రలు వహించారు. అండ్ మొదటిసారి టాలీవుడ్కి పరిచయం చేస్తున్నాం మనీష్ వాద్వా గారిని. గుర్తుపెట్టుకోండి, మీకు అమరేష్ పూరి గుర్తొస్తారు మళ్ళీ. అలాంటి అద్భుతమైన నటుడు పద్మావత్ సినిమాలో దీపికా పడుకోనికి ఫాదర్గా నటించారు, మళ్ళీ తెలుగులో మనతో చేస్తున్నారు. వెల్కమ్ టు టాలీవుడ్ సార్. అండ్ మై బ్యూటిఫుల్ హీరోయిన్స్. ఈ సినిమాకి చూసిన ప్రతి ఒక్కరు చెన్నైలో టెక్నీషియన్స్ అని అందరూ అసలు నీ క్యాస్ట్ ఎక్కడ దొరికారు ఇంత కరెక్ట్గా, అసలు అమేజింగ్ క్యాస్ట్, అసలు ఇలా కుదిరింది అంటారు. ఇది కూడా ఒక డెస్టినీ, మళ్ళీ నాకు వీళ్ళు దొరికారు. టు స్టార్ట్ విత్ మడోనా, యూ ఆర్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ ఐ హావ్ ఎవర్ వర్క్ విత్. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. తను మీరు కొత్త మడోనాని చూస్తారు సినిమాలో, అంత బ్యూటిఫుల్గా అంత చిన్న చిన్న డీటెయిల్స్ చాలా బాగా చేశారు తను. థ్యాంక్ యూ. అండ్ కృతి శెట్టి, ఫస్ట్ నేను ఉప్పెన చూసినప్పుడు ఇంత చిన్నపిల్ల ఇక్కడ సెట్ అవుదేమో అనుకున్నాను. కానీ తను ఒకరోజు నా ఆఫీస్లోకి నడుచుకుంటూ వచ్చినప్పుడు చూడగానే అర్థమైపోయింది తన యాటిట్యూడ్, తన కాన్ఫిడెన్స్, తనలో ఉన్న ఒక కసి, తన కేర్ అబౌట్ ద క్యారెక్టర్ అండ్ ఎవ్రీథింగ్. తనను ఆడిషన్ చేసిన వెంటనే సెట్ అయిపోయారు. సో కృతి, థ్యాంక్ యూ సో మచ్. ఈ క్యారెక్టర్ కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో మాకు తెలుసు, ఎంత ఇబ్బంది పడ్డావో మాకు తెలుసు, బట్ యూ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. థ్యాంక్ యూ కృతి. అండ్ కమింగ్ టు సాయి పల్లవి గారు,
అయ్యో, సాయి పల్లవి గారు ఈ సినిమాలో చేసిన పాత్ర నాకు తెలిసి ఇంకెవరు చేయలేరు, మాకు ఇంకో ఆప్షన్ కూడా లేదు. అది డాన్స్ గురించి చెప్పట్లేదు, నిజంగా చెప్తున్నాను. మన ఇప్పుడు ఇండియాలో ఉన్న ఫైనెస్ట్ నటీమణుల్లో తనొకరు. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ జనరేషన్కి షీఈస్ గోయింగ్ టు బి ఎ లెజెండ్ ఇన్ యాక్టింగ్. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చేశారు, ఆ మ్యాజిక్ మీరు 24వ తేదీ థియేటర్లో చూసి తీరాల్సిందే. సాయి పల్లవి గారితో మళ్ళీ వర్క్ చేసే అవకాశం దొరుకుతుందని ఆశిస్తున్నాను. తన కోసం ఎన్నో పాత్రలు రాసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. అలాంటి డ్యాన్స్ పగలంతా గంటలు ప్రాక్టీస్ చేసి అర్ధరాత్రి ఉదయం 5 వరకు డాన్స్ చేసి అంతంత బరువైన కాస్ట్యూమ్ వేసుకొని ఆ పాత గజ్జలు కట్టుకొని ఆ డాన్స్ చేయడానికి పాపం తను ఎన్నోసార్లు ఫుడ్ కూడా తినేది కాదు, ఎందుకంటే తింటే చేయలేదు. అలా తినకుండా ఆకలి మీద ఉంటూ కూడా ఫుల్ నైట్ చేసి నిద్ర మానుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తను వెళ్ళి రిహార్సల్స్ చేసి మళ్ళీ రాత్రి వచ్చి ఎంత కష్టపడిందో, అది కూడా కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్లో చేశారు సమ్మర్లో. థ్యాంక్ యూ పల్లవి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఎఫర్ట్ అంతా కూడా స్క్రీన్ మీద చూపిస్తారు. ద కైండ్ ఆఫ్ డెడికేషన్ యూ హ్యావ్, ద ప్యాషన్ యూ షో ఫర్ ఎ క్యారెక్టర్, ఇట్స్ ఫెంటాస్టిక్. నిజంగా ఆ పాత్రకి ప్రాణం పోశారు. యూ విల్ సీ మ్యాజిక్. అండ్ కమింగ్ టు నాని సార్, నాని గారి గురించి ఈ కథని సార్ మీరు నమ్మినంతగా ఈ కథని నమ్మితే నేనే కాదు ఎవరైనా చేయగలరేమో ఈ కథని. 100 కోట్ల బడ్జెట్ కూడా ఇవ్వలేని నమ్మకాన్ని మీరు ఇచ్చారు. ప్రతి జర్నీలో ఎవ్రీ స్టెప్లో మీరు నమ్మారు. మీ అంతగా ఎవరు నమ్మలేదు. నిజంగా నేను ఈ ప్రాజెక్ట్ చేయగలనా లేదా ఆ కాన్ఫిడెన్స్ ప్రతిసారి మీ దగ్గర నుంచి నేను తీసుకున్నాను. అంతే సపోర్ట్ ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి చోట మీరు చేస్తూ వచ్చారు. మీ ఇన్పుట్స్తో కానీ మీ కన్విక్షన్తో మీరు క్యారెక్టర్ని తీర్చిదిద్దిన విధానం నాకు అలా గుర్తుండిపోయేది. శ్యామ్ సింగర్ ఆయన పాత్ర మీకోసమే పుట్టింది. ఆయన నిజంగా శ్యామ్ గెటప్లోకి మారి మీసం తిప్పిన తర్వాత మానిటర్ మీద లిటరల్లీ అలా చూస్తుండిపోయాం మేమందరం. మీకు చెప్తున్నాను, థియేటర్లో మీకు 2 కళ్ళు సరిపోవు ఆయన చూడడానికి. నాని గారి శ్యామ్ చరిష్మాని మీరు చూస్తారు. ఇప్పటి వరకు మీకు ఆయన న్యాచురల్ స్టార్గానే తెలుసు. అతనిలో ఉన్న మిగిలిన స్టార్స్ అన్నీ మీకు ఇకపై కనబడతాయి. ఆయనకి చిన్న కథలు ఇవ్వకండి. అతనికి ఉన్న ఆకలికి ఛాలెంజ్ ఏదైనా చేయగలరు. ఆయనకి నిజంగా సరైన స్క్రిప్ట్స్ ఇప్పటివరకు దొరకలేదు. చాలా ఇప్పుడిప్పుడే జెర్సీ ఇలాంటి కథలు చేస్తున్నారు. ఆయనకున్న పొటెన్షియల్ మనకు ముందు చూడబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు సీ అ డిఫరెంట్ యాక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ శ్యామ్. చివరిగా ఈ శ్యామ్ సింగర్ అయిన సినిమా నా జీవితంలో నాకు ఇది ఒక గ్రాడ్యుయేషన్. నేను ఈ సినిమాతో గ్రాడ్యుయేట్ అయ్యాను. అందుకే మొదటిసారి ఇండస్ట్రీకి వచ్చాక ఇనిషియేట్ చేసుకొని వచ్చాను. పట్టభద్రుని చేసింది ఈ సినిమా. నేను సినిమా తీయగలన్న నమ్మకాన్ని నాకు కలిగించింది. ఇకపై మంచి సినిమాలు చేస్తానని ఆశిస్తున్నాను. మీ అందరినీ 24వ తేదీ డిసెంబర్ నాడు థియేటర్లకి ఆహ్వానిస్తున్నాం. మేము నిర్మించిన ఒక ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నాం. మాతో పాటు 50 సంవత్సరాలు వెనక్కి రండి, వెస్ట్ బెంగాల్కి రండి, కాళికాపూర్కి రండి, శ్యామ్ని కలవండి, మైత్రేయిని చూడండి, మిగిలిన పాత్రలతో మాట్లాడండి. మా సినిమా మీకోసం ఎదురు చూస్తుంది. 24 డిసెంబర్. సెలవు. ఎస్ రాహుల్, మేము కూడా ఎదురు చూస్తున్నాము మీ సినిమా కోసం 24 డిసెంబర్. అండ్ ఇప్పుడు మాడోనా టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. మాడోనా. అందరికీ నమస్కారం. శ్యామ్ సింగర్ రాయ్ టీంతో వర్క్ చేయటం నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. టీం అందరూ చాలా మంచి వాళ్ళు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ అండ్ ఇట్స్ మేడ్ ఇన్ టు ఎ బ్యూటిఫుల్ మూవీ. ఈ మూవీని మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ ది ఎక్స్పీరియన్స్. ఇట్ వాజ్ మై ప్లెజర్.
థ్యాంక్ యూ. Thank you so much, Madonna. We're looking forward to see you. And Kriti? అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ నా లవ్లీ ప్రేక్షకులకి, యాక్చువల్లీ లవ్లీ చాలా చిన్న వర్డ్ నా ఫీలింగ్ లైక్ కన్వే చేయడానికి, బట్ యు ఆర్ సో మచ్ మోర్ టు మీ దెన్ దాట్. నేనేం చేసినా మీకోసమే ఉంటుంది. ఈ క్యారెక్టర్ కూడా యాజ్ అన్ యాక్టర్ నేను చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాను. బికాజ్ ఇది మీ అందరూ ఇష్టం చేసిన బేబమ్మాలా లేదు, అండ్ కృతిలో కూడా లేదు. బట్ అదే నేను మీకు ఒక కొత్త ఫీల్ ఇస్తానని ఆ థాట్ నాకు బాగా ఎక్సైట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కడికి వెళ్ళినా మీరు నాకు ఎంత ప్రేమిస్తారు, చాలా బాగా అనిపిస్తుంది. కీర్తి క్యారెక్టర్ చాలా జెన్జీ మిలేనియల్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్, అండ్ యూత్ బాగా కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను, నేను కోరుకుంటున్నాను యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు నాకు ఈ క్యారెక్టర్ ఇవ్వడానికి, అండ్ నా మీద ఎప్పుడు బాగా కాన్ఫిడెంట్గా ఉండడానికి. నాని గారు, thank you so much for always being so supportive and like pushing everyone around you to be the best and do the best. You are really so sweet. Thank you so much. And Sai Pallavi garu, ఈ సినిమాలో సాయి పల్లవి గారి యాక్టింగ్ చూసి మీరందరూ ఫిదా అయిపోతారు. మళ్ళీ Madonna is really the sweetest. She's so sweet. And Abhinav, I made some really good friends on set. I thank the crew for putting in, like the cast for putting in so much of hard work. Coming to Venkat sir, మన ప్రొడ్యూసర్ గారు, సో స్వీట్. ఆయన మొదటి సినిమాలో అనిపించలేదు, లైక్ ఎవ్రీథింగ్ వాజ్ ఫ్లాలెస్, అండ్ ఆ విజువల్స్లోనే మీకు ప్రొడక్షన్ వాల్యూ తెలుస్తుంది. అండ్ ద వండర్ఫుల్ విజువల్స్ ఫ్రమ్ సాను సార్. ప్రతి షాట్లో ఒక కథ ఉంటుంది. ఐ థింక్ ఎవ్రీ ఫ్రేమ్ హెల్ప్డ్ టెల్ ద స్టోరీ బెటర్. అవినాష్ గారు, నవీన్ నూలి గారు, మీడియా అందరూ, థ్యాంక్ యూ సో మచ్ ఫార్ ఆల్వేస్ బీయింగ్ ద బెస్ట్ అండ్ పుట్టింగ్ ఇన్ ఆల్ యర్ హార్డ్ వర్క్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు మై పేరెంట్స్ అండ్ మీరందరికీ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ. మనం తీరం మీద ఉన్న యాక్టర్స్ని, లైక్ ఒక సినిమా చూసేటప్పుడు తీరం మీద ఉన్న యాక్టర్స్ని చూస్తాం కానీ దాని వెనకాల ఎంతోమంది హార్డ్ వర్క్ ఉంటుంది. వీ షుడ్ రియలీ అప్రిషియేట్ దాట్. అండ్ ఐ వుడ్ లైక్ అ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఎవ్రీ వన్, ద లైట్ డిపార్ట్మెంట్స్, ద డైరెక్షన్ డిపార్ట్మెంట్, ద కెమెరా డిపార్ట్మెంట్, ద ఆర్ట్ డిపార్ట్మెంట్, ద మీడియా, ఎవ్రీ వన్. ప్రతి టెక్నీషియన్కి నా సిన్సియర్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. లవ్ యూ. Okay, Kriti, wish you all success and we are waiting to see you on screen with Nani. And ఇప్పుడు సాయి పల్లవికి ఇచ్చేద్దామా మైక్.
అందరికీ నమస్కారం. నేను కొన్ని విషయాలు మాట్లాడాలి. ఒక 2 minutes. ఒక 2 minutes. 2 minutes. Thank you so much. ఒక 2 నిమిషాలే ఏదో చెప్పాలని ఉంది, అందుకే. ఓ 2 నిమిషాలు ఏదో చెప్పాలని ఉంది, అందుకే. ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన అందరికీ ఫ్యాన్స్, నాని గారు ఫ్యాన్స్, సినిమా ప్రియకర్లు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను కొన్ని విషయాలు మాట్లాడాలి. ఇప్పుడు అనురాగ్ కుల్కర్ణి గారు ఇప్పుడు పాడారు కదా, అప్పుడే నాకు యాక్చువల్లీ చాలా ఎమోషనల్ అయిపోయింది. ఎందుకంటే టు సింగ్ లైవ్ ఆన్ ఎ స్టేజ్ లైక్ దిస్ అండ్ మేక్ అ పర్సన్ ఫీల్ దిస్ ఎమోషన్, అది సంథింగ్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్. అది దేవుడే ఇచ్చిన ఒక బ్లెస్సింగ్ లాగా ఉంటుంది. అప్పటి నుంచి స్టార్ట్ చేసిన ఏడుపు ఇప్పటి వరకు ఆపలేను. ఎందుకంటే అప్పుడే నాకు గుర్తొచ్చింది, అయ్యో మనం ఎంత బ్లెస్డ్గా ఉన్నాము. ఇలా ఒక ఫీల్డ్ కాదు, ఒక బ్లెస్డ్, బికాజ్ మనకి ఆర్ట్ అనే ఒక ఫామ్ ఉంది కదా, అది సరస్వతీదేవి అందరికి ఇచ్చారు. హార్డ్ వర్క్ చేసి కొంతమంది వాళ్ళు అది దే డిడ్ హార్డ్ వర్క్ అండ్ దే గాట్ ఇట్. ప్లీజ్ క్షమించండి ఫుల్గా తెలుగు రావట్లేదంటే. సో ఇప్పుడు సుమా గారు తీసుకోండి, తను ఇక్కడ వచ్చిన తనకి ఇంటిలో ఏముంది, ఇప్పుడు 2 seconds ముందు ఏం జరిగింది అసలు మనకి ఏం తెలియదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక ఫైర్ క్రాకర్ లాగా ఉంటారు అసలు. లెట్స్ టేక్ ఎవ్రీబడి. సో అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు నాకు ఒకే ఒక థాటే మైండ్లో ఉంది. ఎందుకంటే చాలామంది బయట ఉంటారు కదా, ఇలా ఒక కళ పెట్టి ఏదో అవ్వాలి, డాన్సర్ అవ్వాలి, లేదంటే యాక్ట్రెస్ అవ్వాలి, ఏమైనా ఉంటుంది కదా. బట్ కొంతమందికి ఇలా ఒక ఆపర్చునిటీ వస్తుంది. సో ఇలా నాకు ఒక ఆపర్చునిటీ ఈ ఇండస్ట్రీ ఇచ్చినందుకు, నన్ను నమ్మి ఇలా రోల్స్ ఇచ్చినందుకు, ఈ ఫిల్మ్ మాత్రం కాదు, దీని ముందు ఉన్న ఫిల్మ్స్, దీని తర్వాత వచ్చే ఫిల్మ్స్కి కూడా నాకు సడన్గా ఇప్పుడే అనిపించింది, ఏ నమ్మకంతో పిక్ చేస్తున్నారు ఏంటి అని తెలీదు. తను చెప్పారు చాలా హార్డ్ వర్క్ చేసి అది చేశాను. అస్సలు నాకేం గుర్తులేదు, ఎందుకంటే అది చేసేటప్పుడు అంత ఎంజాయ్ చేసి చేశాను. బట్ ఇది అన్నీ నాకు కుదిరిందంటే మీరు నన్ను అక్సెప్ట్ చేశారు కదా, అందుకే ఇది కుదిరింది. లేదంటే ఫస్ట్ మూవీ తర్వాతనే అరే ఈ అమ్మాయి ఎందుకు అని అనుకుంటే మళ్ళీ అది రాదు కదా, మళ్ళీ నమ్మకంతో రారు కదా. సో మీ అందరికీ నా డ్రీమ్, లేదంటే నాకు ఇది డ్రీమ్ అని కూడా తెలీదు, బట్ ఇలా ఒక ఆపర్చునిటీ, ఇలా ఒక స్టేజ్ ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. అన్ని డైరెక్టర్స్కి థ్యాంక్ యూ. నమ్మి ఇలా ఒక మన ఫిలిం అసలు అంత ఈజీ కాదు. సీజీ అనేది, సెట్ అనేది చాలా నమ్మకం ఉండాలి. అంత ఖర్చు పెట్టారు వెంకట్ గారు. అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ అవినాష్ గారు, నీర్జా కోనా, సను గారు. అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా ఒక ఫిలింలో ఉన్నానని. అండ్ నేను నిజం చెప్పాలంటే నేను అనుకున్నా నాకు ఏదో నేషనల్ అవార్డు వచ్చేటప్పుడు, లేకపోతే ఆస్కర్ అవార్డు వచ్చేటప్పుడు నేను ఏమైనా మాట్లాడతాను అని. బట్ ఈరోజు అసలు నాకు హార్ట్లో ఎలా ఉందంటే, ఒక యాక్టర్గా ఒక ఈ ఆర్ట్ ఫామ్లో ఉండడే పెద్ద అవార్డు నాకు. సో అదే పెద్దది. అండ్ మూవీలో అన్నీ చాలా అందంగా ఏడుస్తున్నాను ఏంటో, బట్ ఈరోజు అసలు కంట్రోలే లేదు. బట్ చాలా సంతోషం మీరందరూ ఇంత ఆదరిస్తున్నందుకు. నన్ను మాత్రం కాదు, అందరూ ఒక్కొక్క యాక్టర్, అక్కడి నుంచి ఎవరో ఫైర్ అని చెప్తున్నారు, దాని తర్వాత దేవమ్మ అని చెప్తున్నారు, ఫిదా, భానుమతి అని చెప్తున్నారు. ఇదన్నీ మైండ్లో గుర్తుపెట్టుకొని ఇప్పటి వరకు స్పెషల్గా ఫీల్ చేయమని చేస్తున్నారు కదా. సో ఎప్పుడూ ఐ డోంట్ నో ఈ ఫీలింగ్ మీకు అర్థమవుతుందా అని తెలీదు, బట్ దిస్ ఈజ్ సంథింగ్ వెరీ స్పెషల్. నేను దేవుడికి థ్యాంక్ యూ చెప్తాను, ఎందుకంటే నాకు ఇలా ఒక అవకాశం ఇచ్చారు, ఇలా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు, ఇలా పీపుల్ని అక్సెప్ట్ చేయమని పెట్టారు. సో నేను జస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి ఈరోజు, అంతే. థ్యాంక్ యూ.
యాక్చువల్లీ ఇంకా టీం గురించి చాలా మాట్లాడాలి. ఏదో ఏడీస్ అందరూ గురించి మాట్లాడి, వాళ్ళందరూ స్క్రీన్ వెనక ఉన్నారు కదా, వాళ్ళ హార్డ్ వర్క్ ఎవరికి కనపడదు. మిక్కీ జే మేయర్ గారు, ఇక్కడ ఉన్నదో నాగశ్రీ, రాజేష్, అందరూ అంత హార్డ్ వర్క్ చేసి పెట్టారు. అనుష. సో ఎందుకు సారీ, అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదన్నీ చూసారు కదా, ఇదన్నీ ప్రేమే. తనకి ఏం యాక్చువల్లీ ఇబ్బందిగా ఉండదు. ఇదన్నీ చూసుకొని ఇంట్లో వెళ్ళి తను చాలా సంతోషంగా ఉంటారు. ఇలా కూడా ప్రేమిస్తున్నారు అందరూ అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అస్ ఫీల్ సో స్పెషల్. ఈ ఆపర్చునిటీకి ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ఈ కళలో, ఈ ఆర్ట్ ఫామ్లో నన్ను పెట్టినందుకు దేవుడికి ధన్యవాదాలు. మా మమ్మీ, డాడీ అందరికీ, ఎవరు ఇది పాసిబుల్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతే, థ్యాంక్ యూ. పల్లవి, I think what makes you so beautiful is you have such a beautiful, lovely heart. ఇప్పుడు I think we are all getting emotional, నాని. తను చెప్పింది ప్రతిదీ అక్షర సత్యం. యాక్టర్స్గా అందరూ బ్లెస్డ్, బికాజ్ ఇంత ప్రేమని మీరు ఇస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమిస్తూ ఉన్నారు, ఆర్ట్ని ప్రేమిస్తున్నారు, సినిమాల్ని ప్రేమిస్తున్నారు. ఎలా ఉన్న పరిస్థితులు మీరు బాధ్యతగా ఉండి థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇండియా మొత్తంలోనే ఇలా థియేటర్స్కి వెళ్ళి సినిమాల్ని చూసి సక్సెస్ చేస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరు అంటే నంబర్ 1 పొజిషన్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారు. అది నిజంగా ఇండస్ట్రీ అందరూ గర్వించాల్సినటువంటి విషయము. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ పల్లవి. అండ్ నౌ ఓవర్ టు ఈ కళ 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 ఇంకేం చేయాలి, సినిమాల్లో ఇంకేమై తీసుకొని రావాలి, కొత్తగా ఏం చేయాలి, అసలు కంప్లీట్లీ ఇమ్మర్స్డ్గా ఉండేటువంటి 1 పర్సన్ ఇస్ నాని. నాని, సెల్యూట్ యూ ఫర్ యువర్ హార్డ్ వర్క్ దట్ యూ డూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ. ఇట్ ఇస్ నాట్ ఈజీ. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ థ్యాంక్ యూ. పదైంది అయినా ఆకలేట్లేదంట అనుకున్నా మీరందరి వల్ల. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మా అందరికీ కూడా, మా టీం అందరికీ కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి మీరు అవకాశం ఇస్తే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అనురాగ్, అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ పర్ఫార్మెన్స్ టుడే. అంటే నేను చాలాసార్లు ఇలా లైవ్లో సాంగ్స్ చూశాను, చాలామంది పర్ఫామ్ చేయడం చూశాను. ఈరోజు ఎందుకో ఇట్ ఫెల్ట్ టూ మ్యాజికల్. అండ్ దట్ వాజ్ వన్ మూమెంట్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ అబౌట్ దిస్ ఎంటైర్. Yes, I think like you said, we all have his blessings. Only because of that this was possible. And తెలియకుండా రేపు 24th రోజు మీకు అర్థమవుతుంది, ఆ సిరివెన్నెల అనే పాట మా సినిమాకి ఒక సోల్గా అయిపోయింది. అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు. బ్లేజర్ బాగుందా? ఎప్పుడు నాకు చాలామంది ట్విట్టర్లో ఫాలో అయ్యేవాళ్ళు కానీ అందరూ ఇప్పుడు ఈ వైట్ షర్ట్ బ్లాక్ షర్ట్ వేసుకొని అలాగే వస్తాడు అన్నారు. మా ఆవిడ ఒక 10 బ్లేజర్లు కొనింది. అది ఎప్పుడు వేసుకోవాలో తెలియదు, నేను వేసుకోలేను, నాకు ఆ ధైర్యం లేదు. అప్పుడప్పుడు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోమని చెప్తుంటే మనం మరీ సూట్లు వేసుకొని తిరగడానికి మనం ఏం పీకామని వద్దులే అని చెప్పి లోపలే పెట్టేశాను. బాగా దుమ్ము పట్టుకుపోయినాయి. ఇప్పుడు శ్యామ్ సింగ్ రాయ్ సినిమా చూసిన తర్వాత తీసి వేసుకోవాలనిపించింది. ఎందుకో ఆ ఎలిజిబిలిటీ వచ్చేసింది. ఈరోజు ఈవెంట్కి కనీసం వేసుకోవచ్చు అనిపించింది, చాలా ధైర్యంగా అనిపించింది. సో ఇంతకు మించి నేను సినిమా గురించి మళ్ళీ రిపీట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జస్ట్ 5 రోజుల దూరంలో ఉన్నాం. 5 రోజుల తర్వాత మా కాన్ఫిడెన్స్ కానీ మా ఈ ఆనందం కానీ మీ అందరితో మా టీం అందరి కళ్ళల్లో కనిపిస్తున్న
ఈ ఫీలింగ్కి అర్థం ఏంటి, మీనింగ్ ఏంటి, ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో మీ అందరికి కూడా అర్థమవుతుంది. అండ్ ఇంత ప్రేమని మా అందరికి అందిస్తున్న మీ అందరి కళ్ళలో కూడా 24th రోజు ఆ సాటిస్ఫాక్షన్ కనపడుతుంది. అండ్ ఐ కాంట్ వెయిట్. ఒక సినిమా, ఒక చాలా మంచి సినిమా మనం చూసేసిన తర్వాత అది మీరు చూడటానికి ఎక్కువ గ్యాప్ ఉండకూడదని కూడా ఈ సినిమాతోనే నాకు అర్థమైంది. ఎందుకంటే ప్రతిరోజు చాలా కష్టంగా గడుస్తుంది. ప్రతి నిమిషం ఎప్పుడెప్పుడు 24th వస్తుందా, ఎప్పుడెప్పుడు మీరు సినిమా చూస్తారా అని ఎదురు చూస్తున్నాను. అండ్ మా టీం అందరినీ ఆల్రెడీ నేను వరంగల్లో థ్యాంక్స్ చెప్పాను. బట్ వన్స్ అగైన్ మా టెక్నీషియన్స్ నవీన్, అవినాష్, నీర్జా, సత్యదేవ్ గారు, వీళ్ళందరూ వెనకాల నుంచి పనిచేశారు. కాబట్టి డెఫినెట్గా 24th రోజు మా అందరికీ, యాక్టర్స్ అందరికీ, అటు వెంకట్ గారికి, రాహుల్కి చాలా కాంప్లిమెంట్స్ వస్తాయి. కానీ ఈ సినిమా అంత బాగా రావడానికి కారణం తెర వెనక హీరోలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా మిక్కీజే మేయర్ అండ్ సాను వర్గీస్. వీళ్ళందరి వర్క్ ఎంత బ్రిలియంట్గా ఉందో మీరు 24th రోజు చూస్తారు. సో వన్స్ అగైన్ ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి ఎక్కువ టైం తీసుకోను. 24th రోజే మీకు పల్లవి ఈరోజు ఎందుకంత ఎమోషనల్ అయిందో కూడా అర్థమవుతుంది మాట్లాడుతూ. అండ్ పల్లవి, కృతి, you guys are amazing in the film and I shouldn't be thank you guys, but still thank you so much once again for playing your part so brilliantly. And రాహుల్ గురించి 5 రోజులు రిలీజ్ ముందు ఇప్పుడు నేను ఎంత మెచ్చుకున్నా సరే మా సొంత డబ్బు కొట్టుకుంటున్నట్టుంటుంది. అండ్ చాలా మీకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంది రాహుల్ సైడ్ నుంచి. అంతవరకు మాత్రమే చెప్పగలను. నేను చెప్పాల్సిన అవసరం లేదు. 24th తర్వాత మీరే చెప్తారు రాహుల్ గురించి. అండ్ మిక్కీ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చాడు ఈ సినిమాకి. నాకు రాహుల్ డిటిఎస్ నుంచి మెసేజ్ చేశాడు, సినిమా చూస్తుంటే థెరపీ లాగా ఉంది అని. ఒక మ్యూజిక్ డైరెక్టర్కి అంతకంటే మంచి కాంప్లిమెంట్ ఉండదేమో. అండ్ వెంకట్ గారు, ఐఎమ్ సో హ్యాపీ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. అండ్ మనందరం ఈ సినిమా చేసాం, ఇలాంటి ఒక సినిమా చేసాం. చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐఎమ్ షూర్ December 24th రోజు వెంకట్ గారు ఎంతకాలం నుంచి పడిన కష్టానికి, పెట్టుకున్న నమ్మకానికి అన్నిటికీ ఫలితం దక్కుతుంది అనుకున్నాను. అండ్ మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, మా వెంకట్, అందరూ కూడా ఎవ్రీబడి, సారీ ఎవరైనా మర్చిపోతే కనుక క్షమించండి. కేకే గారు, శైలేష్ ఈరోజు వచ్చినందుకు థ్యాంక్స్. అండ్ ఈరోజు వచ్చిన గెస్టులందరికీ కూడా పేరున థ్యాంక్ యూ సో మచ్. December 24th రోజు కలుసుకుందాం. అన్నిటిని మించి ఇంత దూరం వచ్చినందుకు, మా కోసం మమ్మల్ని విష్ చేయడానికి, మమ్మల్ని బ్లెస్ చేయడానికి మీ అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. December 24th, శ్యామ్ సింగర్ రాయ్. ఆగండి, మెయిన్ డైలాగ్ మర్చిపోయాం. క్రిస్మస్ మాత్రం అంతే, ఫిక్స్ అయిపోండి. అండ్ సారీ, ఇన్ని రోజులు మడోనా మేము చేసిన ఇంటర్వ్యూల్లో, ఈవెంట్స్ దగ్గర లేదు కాబట్టి నేను మడోనాని మర్చిపోయాను. తను చేసిన రోలు చాలా కాంప్లికేటెడ్ రోలు. తొందరగా ఏ హీరోయిన్ కూడా యాక్సెప్ట్ చేయదు. అలాంటిది యాక్సెప్ట్ చేసి తను చేసిన పర్ఫార్మెన్స్ కానీ తనకి సినిమా తర్వాత చాలా మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్స్ అలాట్. అండ్ మనీష్ గారు, అండ్ ఆయన ఫిజికల్గా కూడా చాలా కష్టపడాల్సిన రోలు. ఫైట్స్ అప్పుడు ఆయన చూస్తే నాకు జాలేసేది, ఎందుకన్నది మీకు అర్థమవుతుంది సినిమా చూసినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుట్టింగ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్. అండ్ ఐ థింక్ ద సీన్స్ వేర్ వీఆర్ దేర్, ఐ థింక్ దే కేమ్ అవుట్ బ్రిలియంట్లీ అండ్ దే విల్ విట్నెస్ ఇట్. ఎలాగే చెప్పాలా? చెప్పను. 24th రోజు థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్.